రీసెంట్లీ ఆప్షన్ కి సంబంధించి అదిరిపోయే అప్డేట్స్ వచ్చాయి. ఆప్షన్ కి ఎవరెవరు రిజిస్టర్ అయ్యారు, ఎంత బేస్ ప్రైస్ తో వస్తున్నారు అని క్రిక్ ఇన్ఫో ఒక రిపోర్ట్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కొంతమంది పెద్ద ప్లేయర్స్ వాళ్ళ నేమ్స్ ని రిజిస్టర్ చేసుకోలేదు, మరి కొంతమంది రిటైర్మెంట్ ఇచ్చి పెద్ద షాక్ ఇచ్చారు. ఇలాంటి టాప్ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ మనకు ఎంతో ఇష్టమైన ఆండ్రే రసెల్ ఐపీఎల్ కి రిటైర్మెంట్ ఇచ్చేసాడు. ఇదైతే రియల్లీ పెద్ద షాకే, ఎందుకంటే ఎంత తొందరగా ఐపీఎల్ నుండి రిటైర్ అవుతాడు అని ఎవ్వరూ అనుకోలేదు. మెయిన్లీ కేకేఆర్ అయితే ఇతని ఏజ్, ఇంజురీ కన్సర్న్ అండ్ ఫామ్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుని రసెల్ని వదిలేశారు. లాస్ట్ టైం 12 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ బైబ్యాక్ చేయాలి అని ఇంటెన్షన్ కూడా కేకేఆర్లో లేకపోయి ఉండేది. ఎక్కడే రసెల్కి అర్థమైపోయింది, నా ప్రైస్ కాదు మిగతా ఫ్యాక్టర్స్ని మైండ్లో పెట్టుకుని నన్ను వదిలేశారు అని. అయితే రసెల్ కూడా తెలుసు, నేను ఆప్షన్కి వస్తే మళ్ళీ నన్ను కేకేఆర్ బై చేయరు అని. ఇన్ కేస్ వేరే టీంకి వెళ్ళి అక్కడ కూడా ఫామ్ కోల్పోయి తర్వాత వరస్ట్ స్టేజ్లో రిటైర్మెంట్ ఇవ్వడం కంటే కెరీర్ మంచి స్టేజ్లో ఉన్నా ఇలాంటి టైంలో రిటైర్మెంట్ ఇస్తేనే నాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది అని ఇప్పుడు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఆల్సో రసెల్ ఇన్స్టా చూసేటప్పుడు అతన్ని డిఫరెంట్ జెర్సీలో చూసేవాడంట. అతని ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఈ టీం జెర్సీలో బాగున్నావు అని మెసేజ్లు పంపించేవాళ్ళు. అవన్నీ ఆలోచించి కొన్ని నైట్స్ నిద్ర కూడా పట్టలేదంట. రిలీజ్ అయ్యాక కేకేఆర్ సీఈఓ వెంకు మైసూర్ అండ్ షారుఖ్ ఖాన్ తో అప్కమింగ్ చాప్టర్ గురించి మాట్లాడారు. అక్కడ రసెల్ ని కోచింగ్ స్టాఫ్ లోకి వచ్చి ఆఫర్ చేశారు. కొత్తగా పవర్ కోచ్ పొజిషన్ తీసుకొచ్చి దాన్ని ఆఫర్ చేశారు. అతని ఎబిలిటీకి పవర్ కోచ్ పొజిషన్ ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో ఒప్పేసుకున్నాడు. ఎక్కడైతే కూడా క్లియర్ గా అర్థమవుతుంది కేకేఆర్ అండ్ రసెల్ మధ్య ఎలాంటి స్ట్రాంగ్ బాండింగ్ ఉందో అనేది. ఇన్ కేసు ఇతను ఆప్షన్కి వస్తే ఈజీలీ 15 కోట్ల కంటే ఎక్కువగా వెళ్తాడు. కానీ ఆ డబ్బులన్నీ వదిలేసి ఒక ఫ్రాంచైజ్ మీద ఉన్న లాయల్టీతో రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఏదేమైనా ఐపీఎల్లో ఒక గ్రేటెస్ట్ ప్లేయర్ కథ ముగిసినట్టే. రసెల్ లేని ఐపీఎల్ని ఊహించుకోలేం. ఇక సెకండ్ అప్డేట్ విషయానికి వస్తే ఈసారి ఆప్షన్ కోసం మొత్తం 1355 మంది ప్లేయర్స్ రిజిస్టర్ అయినట్టు తెలుస్తుంది. దీంట్లో 1062 ఇండియన్ ప్లేయర్స్ ఉండి 293 మంది ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా టీం నుండి క్యామరన్ గ్రీన్, మాథ్యూ షాట్ అండ్ టిమ్ స్మిత్ టాప్ ప్లేయర్స్ గా కనిపిస్తున్నారు. ఈవెన్ జోస్ ఇంగ్లీష్ అతని వెడ్డింగ్ కారణంగా అవైలబుల్లో ఉండడు. అండ్ 25% ఆఫ్ ది మ్యాచెస్ కి మాత్రమే అందుబాటులో ఉంటాడు. ఆయన కానీ 2 కోట్ల బేస్ ప్రైస్ తో నేమ్ ని రిజిస్టర్ చేసుకున్నాడు. ఇప్పుడు టీమ్స్ దగ్గర ఉన్న పరిస్థితి చూస్తుంటే మామూలు ప్లేయర్స్ ని కొనడమే కష్టంగా ఉంది. అలాంటి దినవలబిలిటీలు ఉండి కూడా 2 కోట్లు పెట్టుకున్నాడంటే కొనడానికి ఎవరు వస్తారు చెప్పండి. అలానే ఇంగ్లాండ్ నుండి జేమీ స్మిత్ అండ్ జానీ బెరిస్టో టాప్ ప్లేయర్స్ గా ఉన్నారు. న్యూజిలాండ్ నుండి చూసుకుంటే రచిన్ రవీంద్ర, డారీ మిచెల్ అండ్ డెవెన్ కాన్వే కనిపిస్తున్నారు. ఇక శ్రీలంక విషయానికి వస్తే వనీడు అసరంగా, మహేష్ దీక్షణ అండ్ మత్స్య పత్రాన లాంటి టాప్ బౌలర్స్ ఉన్నారు. మొత్తం 1355 మంది రిజిస్టర్ అయితే దీంట్లో 212 మంది క్యాప్డ్ ప్లేయర్స్, 1121 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ అండ్ 22 అసోసియేట్ ప్లేయర్స్ ఉన్నారు. మోర్ ఓవర్ దీంట్లో 16 క్యాప్డ్ ఇండియన్ ఎంట్రీస్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇండియన్ క్యాప్డ్ ప్లేయర్స్ 16 మంది ఉన్నారు. దాంట్లోనూ బిష్నోయి అండ్ ఐర్ మాత్రమే 2 కోట్ల బేస్ ప్రైస్ తో వస్తున్నారు. ఆల్సో 43 ఫారిన్ ప్లేయర్స్ 2 కోట్ల బేస్ ప్రైస్ తో రిజిస్టర్ అయ్యారు. ప్లేయర్స్ చూసుకుంటే టీవ్ స్మిత్, జేమీ స్మిత్, ముజబిర్ రహమాన్, నవీన్ లక్, సి నెబోట్, ఆస్టన్ అగర్, జేక్ ఫ్రెజర్, జోస్ ఇంగ్లీష్, ముస్తాఫిజుర్ రహమాన్, గస్ అట్కిన్సన్, టామ్ బ్యాటన్, బెన్ డకెట్, లియం లివింగ్స్టోన్, డారీ మిచెల్, రచిన్ రవీంద్ర, డెవెన్ కాన్వే, గెరట్ కొయిట్జీ, లుంగి ఇంగడి, ఆండ్రిస్ రోతెస్, మత్స్య పత్రాన, మహేష్ దీక్షణ అండ్ వనీడు అసరంగా వీళ్ళందరూ 2 కోట్ల బేస్ ప్రైస్ తో వస్తున్నారు. మెయిన్లీ షకబుల్ హసన్ లాంటి వెటరన్ ఆల్రౌండర్ ₹1 బేస్ ప్రైస్ పెట్టుకున్నాడు. న్యూజిలాండ్ కి చెందిన ఇండియన్ ప్లేయర్ ఆదిత్య అశోక్ 75 lakhs బేస్ ప్రైస్ పెట్టుకున్నాడు. ఇతనైతే ఒక రైట్ ఆర్మ్ స్పిన్నర్. ఎప్పటికే కొన్ని టీమ్స్ ఇతని పైన ఇంట్రెస్టెడ్ గా ఉన్నాయి. ఆల్సో వెస్టిండీస్ ప్లేయర్స్ అయిన షైహోప్ అఖిల్ హుసేన్ అండ్ అల్జారీ జోసెఫ్ 2 కోట్ల బేస్ పెట్టుకున్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, మలేసియా అండ్ యూఎస్ఏకి సంబంధించి 14 దేశాల ప్లేయర్స్ వాళ్ళ నేమ్స్ ని రిజిస్టర్ చేసుకున్నారు. మోర్ ఓవర్ మలేషియా నుండి ఇండియాకి చెందిన వీరన్దీప్ సింగ్ 30 లక్షలతో అతని నేమ్ రిజిస్టర్ చేసుకున్నాడు. మరి 1355 మందిలో మోస్ట్ లైక్లీ 400 మంది లోపలే ప్లేయర్స్ ని షార్ట్ లిస్ట్ చేయొచ్చు. ఒకటైతే క్లియర్ గా అర్థమవుతుంది, ఈసారి చాలా మంది పెద్ద ప్లేయర్స్ కూడా అన్సోల్డ్ అవ్వబోతున్నారు అని. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ దగ్గర 15 కోట్లు కూడా లేవు. అలాంటిది చాలా మంది 2 కోట్ల ప్రైస్ తో రిజిస్టర్ అయ్యారు. టీమ్స్ దగ్గర లో బడ్జెట్ ఉన్నప్పుడు 2 కోట్లు పెట్టి బ్యాకప్ గా ఒక ఫారిన్ ప్లేయర్ ని ఎలా కొనుక్కుంటారు చెప్పండి. ఎనివే మొత్తం 10 టీమ్స్ దగ్గర కలిపి 237 కోట్ల అమౌంట్ ఉంది. ఆప్షన్ లో 77 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. దీంట్లో 31 ఫారిన్ స్లాట్స్ ఎంటీగా ఉన్నాయి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కొంతమంది పెద్ద ప్లేయర్స్ ఈసారి ఆప్షన్ లో లేరు. అన్ని టీమ్స్ కి టాప్ టార్గెట్ గా ఉన్న ఆండ్రే రసెల్ రిటైర్ అయిపోయాడు. మరోపక్క ఫ్యాబ్ డూప్లెసిస్ నేను ఐపీఎల్ ఆడను, పిఎస్ఎల్ ఆడుకుంటా అని వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఇప్పుడు అతని ఏజ్ 40. ఆప్షన్ కి వస్తే బేస్ ప్రైజ్ కూడా బై చేసే ఛాన్స్ లేదు. అదే పిఎస్ఎల్ లో పెద్ద ప్లేయర్స్ ఉండరు కాబట్టి అక్కడికి వెళ్తే హైయెస్ట్ బిడ్ వస్తుంది. అందుకే ఈ ప్లాన్ అంతా. ఎగ్జాక్ట్లీ మోయిన్ అలీ కూడా ఇదే ప్లాన్ ఫాలో అయ్యాడు.
అతనే 38. 2 కోట్లు పెట్టి ఇతన్ని కొనుక్కోవడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. ఇక్కడ అన్సోల్డ్ అయ్యి బాధపడే బదులు పిఎస్ఎల్లోకి వెళ్తే మంచి డబ్బులు వస్తాయని అక్కడికి వెళ్ళిపోయాడు. మరో పక్క మనకి ఎంతో ఇష్టమైన గ్లెన్ మాక్స్వెల్ కూడా టాటా చెప్పేశాడు. ఈసారి తన నేమ్ రిజిస్టర్ చేసుకోలేదు. మిగతా ప్లేయర్స్ లో అన్సోల్డ్ కాకపోయినా ఇతన్ని కొనడానికి కొన్ని టీమ్స్ కాసుకొని కూర్చున్నారు. ఇప్పుడు అలాంటి టీమ్స్ ఆశల మీద పెట్రోల్ పోసి తగలెట్టేశాడు. ఇతను కూడా పిఎస్ఎల్లోకి వెళ్ళిపోతాడేమో చూడాలి. మొత్తానికి టాప్ ప్లేయర్స్ అంతా సైడ్ అయిపోవడంతో సెకండ్ గ్రేడ్ ప్లేయర్స్ పైన కాజుల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. మెయిన్లీ లియం లివింగ్స్టోన్ అండ్ డేవిడ్ మిల్లర్. ముందేమో వీళ్ళకు 6 కోట్ల రూపాయలు దొరికేస్తారు అనుకున్నాం. ఇప్పుడు వీళ్ళే టాప్ ప్లేయర్స్ కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు 10 కోట్ల మార్క్ క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఏదేమైనా అదృష్టం అంటే వీళ్ళది. ఫామ్ లేకపోయినా పర్ఫార్మెన్స్ లేకపోయినా ఈసారి వీళ్ళ పర్సు మాత్రం నిండిపోతుంది. వీళ్ళనే కాదు, మెయిన్లీ క్యామరన్ గ్రీన్ పండబోతుంది. ముందెల్లా రసలు ఉండేవాడు కాబట్టి గ్రీన్ ఒక 20 కోట్ల రూపాయలు దొరికే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు టాప్ ప్లేయర్గా ఇతనే కనిపిస్తున్నాడు కాబట్టి కేకేఆర్ అండ్ సిఎస్కే లాంటి టీమ్స్ ఇతని మీద కాసుల వర్షం కురిపిస్తారు. ఈవెన్ వెంకీ అయ్యర్ అండ్ బిష్ణుని చూసుకున్న ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ కంటే వీళ్ళిద్దరు ఎక్కువ అమౌంట్కే వెళ్తారు. ఎస్పెషల్లీ సిఎస్కే రసల్ కోసం ఎక్కువగా టార్గెట్ చేశారు. ఇప్పుడు అతను లేడు కాబట్టి ఆ డబ్బులన్నీ గ్రీన్ ఆర్ బిష్ణు మీద పెట్టడానికి వెళ్తారు. ఆల్సో సన్ రైజర్స్ రసల్ అండ్ బిష్ణుని ఎక్కువగా టార్గెట్ చేశారు. ఇప్పుడు మెయిన్ టార్గెట్ గా బిష్ణు మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడానికి వెళ్తారు. ఇక ఇది గైస్ వాళ్ళ వీడియో. నెక్స్ట్ ప్రతి టీం టార్గెట్ చేసే టాప్ ప్లేయర్ గురించి వీడియో చేస్తాను. అండ్ ఆప్షన్ కి సంబంధించి మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వై లేట్ మామా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.